ఓకే సార్. ఓకే అండి. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. మరి ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు, ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ, ఆ మహానుభావుడికోసారి నమస్కరిస్తూ, మరి ఇందాక రాధాకృష్ణ గారు చెప్పినట్లు నా పరిచయం విషయానికొస్తే నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. గత 16 సంవత్సరాల నుంచి నేను ఈ మార్గంలో ఉన్నాను. మరి నేను ధ్యానంలోకి రావడం నా గురువులు తటవర్తి వీర రాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. సొసైటీలో పత్రి గారి తర్వాత ఎన్నో వేల క్లాసులు, ఎన్నో లక్షల మందికి ఈ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు బోధించడం జరిగింది. మరి వారి గురించి చెప్పాలి అంటే, మరి వ వ వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక్కరు వెళ్లి 1,00,000 మందికి చెప్పడం కాదు, 1,00,000 మందికి చెప్పగలిగే 10 మందిని తయారు చేయడం వాళ్ళ యొక్క గొప్ప విషయం. ఇక్కడ కనపడుతున్న రాధాకృష్ణారెడ్డి గారవుతేనేంటి, మరి లతా మేడం అవుతేనేంటి, మరి రెగ్యులర్‌గా గూడా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పనేది పొందారు. మరి భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 ఏంటి అంటే మాస్టర్ ట్రైనింగ్ క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం 22 సంవత్సరాల నుంచి. మరి ఇది వారి గురించి. ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో వీడియోలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, లోకంలో 3 రకాల మానవులుంటారండి. మరి మొట్టమొదటిది వచ్చేసి ఏమని చెప్పొచ్చు అంటే మూర్ఖులు. రెండోదొచ్చేసి ఏమని చెప్పొచ్చు అంటే మూఢులు. మరి మూడో వాళ్ళొచ్చేసి ఏమని చెప్పొచ్చు అంటే వివేకవంతులు. మరి మొట్టమొదటి వాళ్ళు మూర్ఖులు. వీళ్ళు లోకంలో ఎంత శాతం ఉంటారు అంటే 60% ఉంటారు. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, 4 కాళ్ళుంటాయి కుందేలుకి. 4 కాళ్ళుంటే ఏం చేస్తాడు అంటే, ఒక కాళ్ళు పట్టుకుంటాడు. ఒక కాళ్ళు పట్టుకొని ఏమంటాడు అంటే, "నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు" అంటాడు. వీళ్ళు ఎంతమందుంటారు అంటే 60%. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఎవ్వరు ఎప్పుడు ఏది చెప్పినా వినరు. నేను చేసేదే కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి మనం వీళ్ళకి చెప్తాం. ఏం చెప్తాము అంటే, మాంసం తినకూడదు అంటే, వాళ్ళేమంటారు అంటే, తినకపోతే పెరిగిపోవా అంటారు. ఇంకా ఏమంటారు అంటే, మేము చంపట్లేదు, తింటున్నాము. చంపితే కదా పాపము. ఇంకా ఏమంటారు అంటే, మనం పుట్టింది దేనికి అంటే వాటిని తినడం కోసమే. అవి పుట్టింది దేనికి అంటే మనం తినడం కోసమే. ఇంకా ఏమంటూ ఉంటారు అంటే, మొక్కల్లో ప్రాణం లేదా? శాకాహారులకి రోగాలు రావట్లేదా? అని చెప్పి ఇలా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉంటుంది అంటే, ఎన్ని చెప్పినా వినరు. పప్పుకూడు తినాలా? పలావ్ తినక ఈ జీవితం ఆ! అనుభవించకపోతే ఇంక దేనికి? మరి ఇంకా భవిష్యత్తులో జన్మలున్నాయి. మళ్ళీ పుడతాము, చస్తాము ఎవడికి తెలుసు అని చెప్పి ఎన్నో రకాలుగా వాదిస్తూ ఉంటారు. వీళ్ళని ఏమంటాము అంటే మూర్ఖులు. వీళ్ళు లోకంలో ఎంత శాతం ఉంటారు అంటే 60%. ఇంకా 30% ఎటువంటి వాళ్ళుంటారు అంటే మూఢులు. వీళ్ళు ఏ పని చేసినా సరే ఎందుకు చేస్తున్నాము అంటే ఏం చెప్తారు అంటే, ఎవరో చేశారని చేస్తూ ఉంటారు. పక్క వాళ్ళు చేశారు కదా అని చెప్పి చేస్తూ ఉంటారు. పూర్వం నుంచి వచ్చింది కదా అని చెప్పి చేస్తూ ఉంటారు. పండితులు చెప్పారు కదా అని చెప్పి చేస్తూ ఉంటారు. ప్రతీదీ ఏం చేస్తూ ఉంటారు అంటే అనుకరిస్తూ ఉంటారు. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే
ఒక గొర్రెలా ఉంటది. ఒక గొర్రె ఏం చేస్తుంది అంటే, ముందు గొర్రె ఎటు వెళ్తే వెనకాల గొర్రె అటే వెళ్తుంది. అది నూతిలో పడితే ఇది నూతిలో పడుతుంది. అది గొయ్యిలో పడితే ఇది గొయ్యిలో పడుతుంది. ఇంకా ఏమంటారు అంటే ఎందుకు చేస్తున్నాము అంటే ఆచారం, ఆచారం అంటూ ఉంటారు. కొంచెం ఉదాహరణ కనుక తీసుకుంటే ఒకప్పుడు కాలకృత్యాలకు వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళము అంటే ఊరి బయటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడెక్కడ అంటే ఇంట్లోనే మళ్ళీ వాటికేమంటాము అంటే అటాచ్డ్ అంటాం. ఒకప్పుడు మహిళలు బయటికి వచ్చేవాళ్ళా అంటే కాదు. ఇప్పుడేం చేస్తున్నారు అంటే మహిళలు బయటికి వస్తున్నారు. ఒకప్పుడు కులాన్ వివాహాలు జరిగేవి. ఇప్పుడేంటి అంటే కులాంతర వివాహాలనేవి జరుగుతున్నాయి. ఒకప్పుడు గృహప్రవేశం చేస్తే మొదట ఇంట్లోకి ఎవరిని తీసుకెళ్ళేవాళ్ళు అంటే ఆవుని తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నారు అంటే కెమెరామెన్‌ని తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎవరు చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అంటే వీడియోగ్రాఫర్‌లు చేస్తున్నారు. అక్కడ హడావిడంతా ఎవరిదుంటుంది అంటే వీడియోగ్రాఫర్‌దే ఉంటుంది. మరి ఒకప్పుడు పంక్తి భోజనాలుండేవి. ఇప్పుడు బఫే సిస్టమ్స్ వచ్చాయి. ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు ఉండేవాళ్ళు. ఇప్పుడేమైంది అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది రావడం జరిగింది. ఇంకా చూస్తే ఈ ఆచారాలనేవి తెలంగాణలో ఒక విధంగా ఉంటాయి. ఆంధ్రాలో ఒక విధంగా ఉంటాయి. రాయలసీమలో ఒక విధంగా ఉంటాయి. తెలంగాణలో ఉన్న ఆచారాలు ఆంధ్రాలో ఉండవు. ఆంధ్రాలో ఉన్న ఆచారాలు రాయలసీమలో ఉండవు. ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఏమవుతుంది అంటే ఆచారాలనేవి నిరంతరం మారుతూ ఉన్నాయి. మరి మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, ఈ ఆచారాల్ని ఎవరు సృష్టించారు అంటే మానవుడు సృష్టించాడు. ఈ మానవుడిని ఎవరు సృష్టించారు అంటే భగవంతుడు సృష్టించాడు. ఆ భగవంతుడు విధించిన సృష్టి నియమాల్ని ఏమంటున్నాము అంటే ధర్మాలు అంటున్నాం. ఈ మానవుడు విధించిన సృష్టి నియమాల్ని ఏమంటున్నాము అంటే ఆచారాలు అంటున్నాం. మరి ఈ మానవుడు సృష్టించిన ఆచారాలకి ప్రాముఖ్యం ఇవ్వాలా? ఆ భగవంతుడు సృష్టించిన ధర్మానికి ప్రాముఖ్యం ఇవ్వాలా? అంటే ఏం చెప్పొచ్చు అంటే ధర్మానికే ప్రాముఖ్యం ఇవ్వాలి. మరి మనం ఒక మాట వింటూ ఉంటాము. ఏంటి అంటే ధర్మో రక్షతి రక్షితః. అంటే దానర్థం ఏంటి అంటే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అంటే ఏ దేవుడు కూడా నేను నిన్ను కాపాడుతా అని చెప్పట్లేదు. ఏ దేవుడైనా సరే ఏం చెప్తున్నాడు అంటే ధర్మాన్ని కాపాడు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అధర్మం చేయడానికి ఎవరు భయపడట్లేదు. పాపం చేయడానికి ఎవరు భయపడట్లేదు కానీ ఆచారాల్ని కనుక కాపాడకపోతే ఏమైనా అవుతుందో మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడ కూడా ఆచారో రక్షతి రక్షితః అని లేదు. ఏమని ఉంది అంటే, ధర్మో రక్షతి రక్షితః. మరి ఆచారాల్ని కాపాడినా, ఆచారాల్ని కాపాడకపోయినా ఒరిగేదేమీ లేదు. కానీ ధర్మాన్ని కాపాడితే ఏమవుతుంది అంటే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మరి మనకి దైవ భీతి కాదు ఉండాల్సింది, పాప భీతి ఉండాలి. మరి మనం దేవుడంటే కాదు భయపడాల్సింది, పాపం చేయడానికి భయపడాలి. చాలామంది దేవుడంటే భయపడుతున్నారు కానీ, పాపం చేయడానికి ఎవరు భయపడట్లేదు. మరి రెండో రకం ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళు మూఢులు. వీళ్ళు లోకంలో ఎంత శాతం ఉంటారు అంటే 30% ఉంటారు. మరి మొదటి రకం ఎటువంటి వాళ్ళు అంటే మూర్ఖులు. వీళ్ళు ఎంతమందుంటారు అంటే లోకంలో 60% ఉంటారు. రెండో రకం ఎటువంటి వాళ్ళు అంటే మూఢులు. వీళ్ళు ఎంత శాతం ఉంటారు అంటే 30% ఉంటారు.
మరి మిగతా 9% ఎటువంటి వాళ్ళు అంటే వివేకవంతులు. మరి వీళ్ళు ఏది కూడా అనుకరించరు. ప్రతీది కూడా ఏం చేస్తారు అంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎవ్వరు చెప్పినా ఏది కూడా నమ్మరు. ప్రతీదీ ఏం చేస్తారు అంటే వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకుంటారు. ఇప్పుడు మనమంతా ఈ ధ్యానంలోకొచ్చాము. ఈ ధ్యానం చేయాలి. వీటికి సంబంధించిన విషయాల పట్ల మనకి ఆసక్తి కలుగుతుంది అంటే, మనమేంటి అంటే ఆ 90% నుంచి 9% లోకి వచ్చే అర్హత ఉంది. మరి ఇంకా మా గురువుగారు తటవర్తి గారు చెప్తారు. 300 జన్మలు దాటుతే తప్ప ఎవ్వరికి కూడా ధ్యానం చెయ్యాలి అన్న ఆలోచన రాదు. మరి ఈ ఆత్మ పరిణామ క్రమం అనేది మొట్టమొదలు ఏమవుతుంది అంటే ఖనిజ దశ. ఆ ఖనిజ దశలో కూడా రకరకాలుగా మరి రాయి లోకంలో 3 రకాల మానవులు మూర్ఖులు, మూఢులు, వివేకవంతులు. 60% మంది మూర్ఖులుంటారు. 30% మంది మూఢులుంటారు. 9% మంది వివేకవంతులుంటారు. ఇప్పుడు ఈ ఆత్మ పరిణామ క్రమం అనేది మొట్టమొదలు ఖనిజ దశ. ఆ ఖనిజ జాతిలో కూడా రకరకాల దశలు. మరి రాయి నుంచి ప్లాటినం దాకా. మరి తర్వాత ఏమైంది అంటే వృక్ష జాతి. వృక్ష జాతిలో కూడా ఏంటి అంటే రకరకాల దశలు. అవన్నీ అయిపోయాక మళ్ళీ ఏమవుతుంది అంటే క్రిమి కీటకాలు, సర్పజాతి. ఈ క్రిమి కీటకాలు, సర్పజాతిలో కూడా అన్ని దశలు అయిపోయాక మళ్ళీ ఏమవుతుంది అంటే పక్షి జాతి. పక్షి జాతిలో కూడా కొన్ని దశలు అయిపోయాక మళ్ళీ ఏమవుతుంది అంటే జంతు జాతి. జంతు జాతిలో కూడా కొన్ని రకాల దశలు గడిచాక చిట్ట చివరికి ఏమవుతుంది అంటే మానవ జన్మ అనేది లభిస్తుంది. మరి మానవుని ఏమంటాము అంటే ఎదిగిన జంతువు అంటాం. జంతువుని ఏమనొచ్చు అంటే కాబోయే మానవుడు అని చెప్పి అనవచ్చు. అలా ఈ సృష్టిలో ఆ భగవంతుడు 84,00,000 జీవులు, జీవరాశుల్ని సృష్టిస్తే 83,99,099 ఇవన్నీ అయిపోయాక మానవ జన్మ అనేది లభించాక, ఈ మానవ జన్మ మనకి లభించిన తర్వాత ఒక 100-150 జన్మలు ఏం చేస్తూ ఉంటాము అంటే ఖానా, పీనా, సోనా. వీళ్ళ దృష్టి అంతా ఎంతసేపు దేనిపైన ఉంటుంది అంటే ఖానా, పీనా, సోనా. అవి కావాలి అంటే ఏం కావాలి అంటే డబ్బులు కావాలి. అంటే ఎంతసేపు ఏంటి అంటే ఎర్నింగ్, ఎంజాయ్‌మెంట్. ఎలా సంపాదించాలి? సంపాదించింది ఎలా అనుభవించాలి? వీళ్ళకి కనక మనం ధ్యానం గురించి కనక చెబితే, వీళ్ళు మనల్ని ఎలా చూస్తారు అంటే పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. వాళ్ళేమంటారు అంటే, "కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? కళ్ళు మూసుకుంటే రోగాలెలా తగ్గిపోతాయి?" మనం సంపాదించే సంపాదనంతా కూడా వృధా అయిపోతుంది. సమయం వేస్ట్ అవుతుంది. మరి వీళ్ళ దృష్టి ఎంతసేపు దేనిపైన ఉంటుంది అంటే ఖానా, పీనా, సోనా. అలా ఒక 100-150 జన్మలు అయిపోయాక
మళ్ళీ 100-150 జన్మలు ఏం చేస్తూ ఉంటాము అంటే, పేరు కోసం, పదవి కోసం, డబ్బు కోసం ప్రాకులాడుతూ ఉంటాం. మొట్టమొదటిది తమోగుణ స్థితి అయితే, మరి రెండోదేంటి అంటే రజోగుణ స్థితి. మరి ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, ఆధిపత్య ధోరణి అనేది చూపిస్తూ ఉంటాం. నేనే గొప్పవాడిని కావాలి, నాకే అన్నీ కావాలి, నేను అంత, నేను ఇంత అన్న అహంకారం అనేది ప్రదర్శిస్తూ ఉంటాం. ఇలా ఒక 300 జన్మలు అయిపోయాక మరి పుడుతున్నాము, చనిపోతున్నాము. మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ఒక చిన్న జిజ్ఞాస మొదలైతే మనం ఏం చేస్తాము అంటే ఈ ధ్యానం క్లాస్‌లోకి రావడం అనేది జరుగుతుంది. మరి మనం ఈ ధ్యానంలోకి కూడా ఏంటి అంటే ఒక మూఢత్వంలో నుంచి బయటికి రావాలి అని చెప్పి మనం ఇందులోకొచ్చాం. మరి ఇందులోకొచ్చాక మళ్ళీ మనమేం చేస్తున్నాము అంటే, ఇందులో కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నాము. ఇందులో కూడా మనం ఏం పొరపాట్లు చేస్తున్నాము అనేది కనుక మీకు అర్థమవ్వాలి అంటే, ఖచ్చితంగా ఎవరైనా తటవర్తి రాఘవరావు గారి, రాజలక్ష్మి గారి సందేశాలు ముఖ్యంగా వినాలి. మరి వారి ద్వారా ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా మరి సరి అయిన జ్ఞానాన్ని, సరి అయిన ధ్యానాన్నే బోధిస్తూ ఉంటారు. మరి వాళ్ళు చెప్పేవి కూడా మనకర్థం అవ్వాలి అన్నా, మనం వివేకవంతులుగా తయారవ్వాలి. అంటే మన బుద్ధి స్థితి పెంచుకోవాలి. ఇప్పుడు ఒకరి దగ్గర జ్ఞానం ఉందా? లేదా? అనేది కూడా మనకెలా తెలుస్తుంది అంటే, మనలో కొద్దిపాటి జ్ఞానం ఉంటే కానీ, ఒకరి దగ్గర జ్ఞానం ఉందా? లేదా? అనేది మనకి తెలీదు. మరి ఎవరి యొక్క గొప్పతనమైనా సరే, వేషాల్ని బట్టి కాదు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తుపట్టాల్సింది. జ్ఞానాన్ని బట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తుపట్టాలి. మరి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందా? లేదా? అనేది మనకెలా తెలుస్తుంది అంటే, వాళ్ళు రాసిన పుస్తకాల్ని బట్టి, లేదు అంటే వాళ్ళు ఇచ్చే సందేశాల్ని బట్టి మనకి వాళ్ళ యొక్క జ్ఞానం అనేది ఏంటి అనేది తెలుస్తుంది. మరి నాకు ఈ ధ్యానం పరిచయం కాకముందుకు, మరి తటవర్తి దంపతుల క్లాసులు వినకముందుకు, నాకు భక్తి అంటే, భగవంతుడు అంటే ఉన్న అభిప్రాయం ఒకటి. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం మొదలుపెట్టానో, అప్పుడు భక్తి అంటే ఏంటి? అసలు భగవంతుడంటే ఎవరు? అనేది నాకర్థమయింది. అంతకు ముందుకు నా ప్రవర్తన ఎలా ఉంది అంటే, విగ్రహమే దేవుడు. దేవుడు గుళ్ళోనే ఉంటాడు. ఆ దేవుడు ఎందుకున్నాడు అంటే, మన కోరికల్ని తీర్చడానికి, పాపాలు కడగడానికి. మరి మనం ఎందుకున్నాము అంటే, కోరికలు కోరడానికి, పాపాలు చెయ్యడానికి. మరి ఎప్పుడైతే నేను ఈ మార్గంలోకొచ్చానో, నాకు ఏమర్థమయ్యింది అంటే, ఏ దేవుడు సరే భూమిపైకి ఎందుకొచ్చారు అంటే, ఏ దేవుడు కూడా మన పాపాల్ని తొలగించడానికి రాలేదు. ప్రతి ఒక్క దేవుడు ఈ భూమిపైకి ఎందుకొచ్చారు అంటే, మన పాపాల్ని తొలగించుకునే మార్గాన్ని బోధించడానికొచ్చారు. మరి ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే, మార్గాన్ని బోధించగలరు. ఇప్పుడు చూస్తే ఈ మూడుల ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎవరికైనా సరే ఏ కష్టమొచ్చినా, ఏ సమస్యొచ్చినా, ఏ బాధొచ్చినా, దుఃఖము కలిగినా, ఆ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి, బాధ బాధ నుంచి బయటపడడానికి ఏంటి అంటే, ఒకరు ఏం చేయమంటున్నారు అంటే, పూజ చేయమంటున్నారు. ఇంకొకరు ఏం చేయమంటున్నారు అంటే, ప్రార్థన చేయమంటున్నారు. ఇంకొకరు ఏం చేయమంటున్నారు అంటే, నమాజు చేయమంటున్నారు. అలాగే ఇప్పుడు మనం కనుక టీవీలు చూస్తే, ఒకరు చెప్తూ ఉంటారు ఏంటి అంటే, "ఈ లాకెట్టు ధరించండి. లక్ష్మీదేవి అలా, 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 అలా మీ ఇంట్లో కురిసిపోతుంది."
ఒక లాకెట్టు ధరిస్తేనే లక్ష్మీదేవి అలా అలా వాళ్ళింట్లో కురిసిపోతే, ఆ లాకెట్లు వాళ్ళ గోడౌన్‌లో ఎన్నుంటాయి? వాళ్ళ గోడౌన్‌లో అన్ని లాకెట్లుంటే, వాళ్ళ దగ్గర ఎంత లక్ష్మీదేవి కురిసిపోవాలి. మరి వాళ్ళ దగ్గర అంత లక్ష్మీదేవి కురిసిపోతే, వాళ్ళు ఆ లాకెట్లు మనకెందుకు అమ్ముతారు? మరిక్కడ పత్రి గారు చెప్తారు, మోసగించడం తప్పు కాదు, మోసపోవడం తప్పు. మరి మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకి మోసగించే వాళ్ళు ఉంటారు. మరిక్కడ ఏం చేస్తున్నారు అంటే మానవుడు ఒక నమ్మకాన్ని పట్టుకొని, ఆ నమ్మకం ద్వారా కష్టం నుంచి, సమస్య నుంచి, బాధ నుంచి బయటపడాలి అనుకుంటున్నాడు. ఆ నమ్మకం ద్వారా ఆ కష్టము, ఆ బాధ, ఆ సమస్య తొలగకపోతే ఏం చేస్తున్నాడు అంటే, ఇంకొక నమ్మకాన్ని పట్టుకుంటున్నాడు. మరి రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్లు మనం గూడా ఏం జేస్తున్నాము అంటే, దేవుళ్ళని మారుస్తున్నాము. అవసరమైతే మతాల్ని మారుస్తున్నాము. మరి అంతదాకా లాకెట్లు ధరించేవాడు, నా వాస్తేమైనా సరిగ్గా లేదా? నా జాతకం ఏమైనా సరిగ్గా లేదా? నా పేరులో ఏమైనా దోషముందా? నా గ్రహాలు అనుకూలంగా లేవా? అని చెప్పి ఏం చేస్తున్నాడు అంటే, నమ్మకాల్ని మారుస్తున్నాడు. ఇక్కడ మనం చెప్పదలిచేదేంటంటే, ఏది కూడా మేము నమ్మండి అని చెప్పట్లేదు. ఎక్కడ కూడా మేము మీ కష్టాల్ని తొలగిస్తాము, మీ సమస్యల్ని పరిష్కరిస్తాము అని కూడా చెప్పట్లేదు. ఓ కష్టమొస్తే ఆ కష్టాన్ని పరిష్కరించుకునే శక్తి, సమస్యలే లేకుండా చేసుకోగలిగే శక్తి ఎవరి దగ్గర ఉంది అంటే మన దగ్గర ఉంది. మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఏంటి అంటే, ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. మరి ఆత్మకి ఆత్మే బంధువు. మరి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవ్వరు ఎవరిని ఉద్ధరించలేరు. ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే మార్గాన్ని బోధించగలరు. మరిప్పుడు చూస్తే లోకంలో ఎంతోమంది గురువులున్నారు. కొంతమంది గురువులు ఏం చేస్తున్నారు అంటే, దేహపరమైన సాధనల గురించి బోధిస్తున్నారు. కొంతమంది గురువులు ఏం చేస్తున్నారు అంటే, మనసుకి సంబంధించిన సాధనలు బోధిస్తున్నారు. కొంతమంది గురువులు ఏం చేస్తున్నారు అంటే, ఆత్మకి సంబంధించిన సాధనలు బోధిస్తున్నారు. మనం ఎప్పుడైతే దేహపరమైన సాధనలు చేస్తామో, అప్పుడేమైతుంది అంటే, మనకి దేహపరమైన లాభాలు వస్తాయి. ఎప్పుడైతే మనసు పరమైన సాధనలు అనేవి చేస్తామో, అప్పుడు మనకేమైతుంది అంటే మనోలాభాలొస్తాయి. ఎప్పుడైతే ఆత్మపరమైన సాధనలు చేస్తామో, అప్పుడు మనకేమైతుంది అంటే ఆత్మ లాభాలు అనేవి కలుగుతాయి. మరి ముందు మానవుడు అంటే ఈ కనిపించే దేహం మాత్రమే కాదు, ఈ కనిపించే దేహంలో ఏముంది అంటే కనిపించని మనస్సుంది. మరి మనస్సు ఉంది అనేది ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మనస్సుంది. అలాగే మనస్సు మాత్రమే కాదు ఇంకా ఏముంది అంటే మనల్ని నడిపించే శక్తొకటుంది. అది ఉంది అనేది కూడా ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఎవరైనా సరే చనిపోతే ఏమంటారు అంటే పోయాడు, పోయాడు అంటారు. వాళ్ళక్కడే ఉండింటారు. ఏం పోయుంటుంది అంటే ఆత్మ వెళ్ళిపోయుంటుంది. అంటే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. చెయ్యి అటు ఇటు కదుపుతున్నాము అంటే మనలో ఆత్మశక్తి ఈ పనులన్నీ చేయిస్తుంది. మరి మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యానం చేస్తూ ఉంటామో, మరి మన మనస్సు ఏమవుతుంది అంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు చంచలంగా, కలుషితంగా, మలినంగా ఉన్నది. నువ్వు ధ్యానం చేస్తే, సరి అయిన ధ్యానం చేస్తే మొదటి స్టేజిలో ఏమవుతుంది అంటే నిశ్చలమవుతుంది. మరి అప్పుడేమవుతుంది అంటే నీకు ప్రశాంత జీవితం అనేది లభిస్తుంది. నువ్వింకా ఏం చేయాలి అంటే తీవ్ర సాధన చెయ్యాలి. ఇక్కడ తీవ్ర సాధన అంటే గంటలు, గంటలు కూర్చోవడం కాదు. కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి అంటే నిమిషాల్లా గడవాలి.
అందుకే తటవర్తి రాఘవరావు గారు ప్రతి నెల 1, 2, 3 భీమవరంలో 3 రోజుల క్లాసులు జరుగుతూ ఉంటాయి. అక్కడ పాల్గొంటే మీకేమవుతుంది అంటే గంటలు కూడా నిమిషాలుగా గడగవగలిగే విధంగా మేము మీకక్కడ ట్రైనింగ్ ఇస్తాము. మీకక్కడ అలవాటవుతుంది. అక్కడ ఎంతోమంది రెగ్యులర్‌గా వస్తున్నారు. అలాంటి ప్రదేశంలో కూర్చోగానే ఏమైతుంది అంటే మీకు ధ్యానం అనేది బాగా కుదురుతుంది. అలాగే తీవ్ర సాధన అంటే గంటలు, గంటలు కూర్చోవడం కాదు. కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి అంటే నిమిషాల్లా గడవాలి. అలాగే ఆహార నియమాలనేది పాటించాలి. మరి మాంసం, కోడిగుడ్లు, వెల్లుల్లి ఏం చేయాలి అంటే పూర్తిగా నిషేధించాలి. మాంసం వండిన పాత్రలు కూడా తీసేయాలి. మరి ఒక జీవిని కట్ చేయగానే జీవశక్తి వెంబడే నశిస్తుంది. ఏమంటాము అంటే మృతాహారం. అదే పళ్ళని కానీ, కాయగూరల్ని కానీ కట్ చేస్తే జీవశక్తి వెంబడే నశించదు, ఉంటుంది. మరి ఒకప్పుడు మానవుడు పచ్చివి తిని అరిగించుకునే శక్తి ఉండేది. మరి ప్రస్తుతం మానవుడికి పచ్చివి తిని అరిగించుకునే శక్తి లేదు. కాబట్టి వాటినేం చేస్తున్నాడు అంటే ఉడకబెట్టుకొని తింటున్నాడు. ఉడకబెట్టుకొని తిన్నా వాటిలో ఏమవుతుంది అంటే జీవశక్తి ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే అవి వేడి వేడిగా ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఒక కాయగూర కానీ, పండు కానీ కుళ్ళింది అంటే అది కూడా ఏంటి అంటే మృతాహారం. మరి ఎప్పుడైతే నువ్వు తీవ్ర సాధన చేస్తావో, ఆహార నియమాలు పాటిస్తావో, అప్పుడు నీ మనస్సు ఏమవుతుంది అంటే రెండో స్టేజ్‌లోకెళ్తుంది. నిర్మలమవుతుంది. ఇక్కడ వివేకం కలుగుతుంది. ఇక్కడ విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే నీ బుద్ధి వికసిస్తుంది. ఈ స్టేజిలో నువ్వు ఏం చేస్తావు అంటే ఎవ్వరికీ నష్టం కలిగించవు, ఎవరిని బాధ పెట్టవు, హింస చెయ్యవు. ఇంకా ఏం చేస్తూ ఉంటావు అంటే ధర్మంగా ఉంటావు. ఇంకా ఏం చేస్తూ ఉంటావు అంటే సేవా కార్యక్రమాలలో పాల్గొంటావు. ఇక్కడ నీకర్థమవుతుంది ఏంటి అంటే ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం. మరి ఏది సృష్టికి అనుగుణమైంది, ఏది సృష్టికి విరుద్ధమైంది. మరి అంతదాకా భక్షించేవాడు ఇప్పుడేం చేస్తాడు అంటే రక్షించే ప్రయత్నం చేస్తాడు. అంతదాకా నష్టం కలిగించిన వాడు ఇప్పుడేం చేస్తాడు అంటే లాభం కలిగించే ప్రయత్నం చేస్తాడు. అంతదాకా దాచుకోవడానికి, దోచుకోవడానికి చూసేనవాడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే పంచే ప్రయత్నం చేస్తాడు. అంతదాకా చెయ్యకూడని పనులు చేసేవాడు ఇప్పుడేం చేస్తాడు అంటే చెయ్యగలిగే పనులు చేస్తూ ఉంటాడు. అంటే మనమేం చేయాలి అంటే మూర్ఖుల్లా కాకుండా, మూఢులలా కాకుండా వివేకవంతుల్లా తయారు కావాలి. దీని గురించి తటవర్తి రాఘవరావు గారు చెప్తూ, నాకు పత్రి గారి పరిచయం కాకముందుకు నేను ఎన్నో సోషల్ సర్వీసెస్ ఒక హోమియోపతి క్లినిక్ పెట్టి, హోమియోపతి డాక్టర్‌ని పెట్టి ట్రీట్మెంటు, మెడిసిను ఫ్రీగా చేయించేవాడిని. గర్భవతి స్త్రీలకి ధాన్యాన్ని, డబ్బుని ఇచ్చేవాడిని. సమ్మర్‌లో వాటర్ క్యాంప్ పెట్టి ఉచితంగా వాటర్ సప్లై చేసేవాడిని. మరి అంతకు ముందుకు ఎంతోమంది స్వామీజీలు కలిసినప్పుడు, ఆ స్వామీజీలందరికీ ఆయన చేసే సేవల గురించి చెబుతూ ఉంటే, అప్పుడు ఆ స్వామీజీలు ఏం చేసేవాళ్ళు అంటే తటవర్తి గారికి బిరుదులిచ్చి సన్మానం జేసేవాళ్ళు. ఎప్పుడైతే పత్రి గారి పరిచయమైందో, పత్రి గారికి ఇవన్నీ చెబుతూ ఉంటే, పత్రి గారు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చాలా విచిత్రంగా చూస్తున్నాడంట. అరే! ఈయనేంటి ఇంత విచిత్రంగా చూస్తున్నాడు.
నేను చెప్పేదేమైనా సరిపోలేదా అని చెప్పి ఇంకా చెప్తూ ఉన్నాడంట. అప్పుడు పత్రి గారన్నారంట, "నువ్వు దేహం కాదు ఆత్మవి." అప్పుడు రాఘవరావు గారికి ఏమీ అర్థం కాలేదంట. ఏంటీయన నన్ను దేహం కాదు ఆత్మ అంటాడు. నేను దేహం కదా! మరి మొదట్లో ఈ ధ్యానంలోకొచ్చిన వాళ్ళకి కూడా నువ్వు దేహం కాదు ఆత్మ అంటే అదేదో దయ్యము అనే భావన మనకొస్తూ ఉంటుంది. కానీ మీరు మెల్లిమెల్లిగా సాధన చేస్తూ ఉంటే, మీకు వివేకం కలిగితే, మీలో విచక్షణ జ్ఞానం ఏర్పడితే, మీ బుద్ధి వికసిస్తే, ఓహో! మనం దేహం కాదు, మనం ఆత్మలం. మరి ఈ దేహం మనం విడిచిపెట్టినా కూడా మనం ఉంటాము. మనం చచ్చినా చావము. మనకి చావు లేదు. ఈ 4 రోజుల జీవితం ఇది నీటి బుడగ వంటిది. ఇది సారవంతమైంది. మనం ఇక్కడ భూమిపైకి వచ్చింది ఆత్మ పరంగా ఎదగడం కోసం, ఆత్మ శక్తిని సంపాదించడం కోసం, ఆత్మ జ్ఞానం కోసం. మరి రాఘవరావు గారికి కూడా మొదట్లో పత్రి గారు చెప్పినప్పుడు అర్థం కాలేదంట. కానీ తర్వాత సాధన చేసి ఆయన బుద్ధి వికసించాక ఆయనకర్థమైంది. ఓహో! నేను దేహం కాదు ఆత్మ. మరి నేను కాని దేహం కోసమే ఇంత కష్టపడి, ఇంత సంపాదిస్తే, నా మనవళ్ళు, మునిమనవళ్ళు కూడా తింటే తరగని ఆస్తి నేను సంపాదిస్తే, నేనైనా ఆత్మ కోసం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత సంపాదించాలి అని చెప్పి, ఈ మార్గంలో ఒక పెద్ద రీసెర్చ్ చేయడం, మరి కొన్ని కోట్ల వ్యాపారాలు కూడా పక్కన పెట్టి, ధ్యానం, ధ్యాన ప్రచారం అని తిరగడం మొదలుపెట్టినారు. మరి ఇలా పంచుతూ ఉంటే ఎంతోమంది వాళ్ళ మాటలకి ఆకర్షితులవుతున్నారు. ఒకప్పుడు భీమవరం 150-200 మంది వచ్చేది. ఇప్పుడు భీమవరం 300-400 మందికి రావడం జరిగింది. మరి గత నెల అక్టోబర్‌లో 3 రోజుల క్లాసుల్లో మరి విజయభాస్కర్ రెడ్డి గారు భీమవరం వచ్చి, ఏంటి భీమవరంలో 400-500 మంది ఉన్నారా? మరి మీరు ఖచ్చితంగా ప్రతి నెల 26, 27, 28 కూడా కడతాల్‌కి రావాలి. మీకు మేమేంటి అంటే, ఏం కావాలో చెప్పండి అన్ని ఫెసిలిటీస్ సమకూరుస్తాము. కానీ మీరు ఖచ్చితంగా రావాలి. మరి 26, 27, 28 కడతాల్. వచ్చే నెల డిసెంబర్ యజ్ఞం ఉంటుంది. జనవరిలో కూడా 26, 27, 28 ఉంటుంది. మరి ఫిబ్రవరి నుంచి దాన్ని 14, 15, 16 కానీ, లేదు అంటే 15, 16, 17 కానీ పెట్టడం అనేది జరుగుతుంది. నిజంగా ఇది తెలంగాణ వాళ్ళకి ఒక మంచి అవకాశం. కడ్తాల్ పత్రి గారి సమాధి ఉంది. మరి భవిష్యత్తులో పీఎస్ఎస్ఎంకి హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే కడతాల్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మనమేం చేయాలి అంటే, ఈ మార్గంలో ఎదగాలి అంటే, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. మన వివేకం కలగాలి. మన బుద్ధి వికసించాలి. అంతకు ముందుకు జీవితం, ఆ తర్వాత జీవితం. అంతకు ముందుకు మాటలు, ఆ తర్వాత మాటలు. అంతకు ముందుకు పనులు, ఆ తర్వాత పనులు. అంతకు ముందుకు ప్రవర్తన, ఇప్పుడు ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. ఓహో! మనం దేహం కాదు, మనం ఆత్మలము అనేది మనకర్థమవుతుంది. మరి అంతకు ముందుకు విగ్రహమే దేవుడు అనుకున్నాం. మరి నాకు ఇందులోకొచ్చాక అర్థమయింది విగ్రహం కాదు దేవుడు, ఆత్మే భగవంతుడు. మరి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే సర్వాంతర్యామి. అంటే సర్వ జీవుల అంతరాలలో నిక్షిప్తమయ్యాడు. మరి మనం ఆత్మని ఆశ్రయిస్తే ఎవరిని ఆశ్రయిస్తున్నట్టు అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నట్టు. ఇప్పుడు ఆ భగవంతుడి లక్షణాలేంటి అంటే నిరాకారుడు, ఆకారం లేనివాడు, నిర్గుణుడు, ఎలాంటి గుణాలు లేనివాడు, ఆది అంతములు లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు, ఇంద్రియాతీతుడు, సర్వవ్యాపి. మరి
ఈ లక్షణాలేమైనా విగ్రహంలో ఉన్నాయా అంటే, ఈ లక్షణాలేమి కూడా విగ్రహంలో లేవనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఒక ప్రోగ్రామ్ పెట్టాం. మన ఊర్లో జగిత్యాలలో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి, ఆ ప్రోగ్రామ్‌కి ఏం చేశాము అంటే, మనం ఎమ్మెల్యేని పిలిచాం. ఎమ్మెల్యే అనుకోని చెప్పి మనం ఏం చేశాము అంటే, ఎమ్మెల్యే అసిస్టెంట్‌కి సన్మానం చేశాం. ఎమ్మెల్యే అనుకోని, ఎమ్మెల్యే అసిస్టెంట్‌కి సన్మానం చేస్తే, మీరు ఎమ్మెల్యేని ఏం చేసినట్టు అంటే, అవమానపరిచినట్టు. అలాగే ఎంతో గొప్పవాడైన భగవంతుడిని విగ్రహంలో చూస్తున్నాము. అంటే నువ్వు కూడా ఏం చేస్తున్నావు అంటే, భగవంతుడిని అవమానపరుస్తున్నావు. ఆయన స్థాయిని దిగజారుస్తున్నావు. మరి ఆ భగవంతుడు ఎవరు అనేది మనకు అర్థం అవ్వాలి అంటే, కొంచెం ఏమవ్వాలి అంటే, మన బుద్ధి స్థితి అనేది పెరగాలి. మరి మనం మూఢత్వంలో నుంచి ఏమవుతాము అంటే, వివేకవంతులకొస్తాం. మరి మనం ఆచారాలకి కాదు, ధర్మానికి, మరి సత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఆత్మే సత్యం. మరి నిత్యమైంది, శాశ్వతమైంది, ఎప్పుడూ ఉండేది ఏంటంటే ఆత్మే సత్యం. మరి మనం ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తాము, సత్యాన్నే పలుకుతాము. అలా కలగాలి అంటే ఏమవ్వాలి అంటే, నీ బుద్ధి స్థితి అనేది పెరగాలి. మరి బుద్ధి స్థితి అనేది పెరగాలి అంటే, మరి భీమవరం 3 రోజుల క్లాసుల్లో పాల్గొంటూ ఉండడం, రోజు మార్నింగ్ జూమ్‌లో పాల్గొంటూ ఉండడం, జ్ఞానవంతమైన సందేశాలు వింటూ ఉండడం, జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతూ ఉండడం, అలాగే మన పరిధిలో మనం చేయగలిగిన సేవ, మన శక్తి మేరకు మనం చేయగలిగింది. ఇతరులకి ఎంత ఉపకారం చేయగలిగితే అంత అనేది మనం చేస్తున్నప్పుడు, ఈ మార్గంలో ఇంకా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాము. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల మాస్టర్స్‌కి, పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్.